నమస్తే యానిమే ఫ్యాన్స్ అండ్ షోనెన్ లవర్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బ్యాటిల్ యానిమే హిస్టరీలోని మోస్ట్ ఐకానిక్ యంగ్ హీరోస్ మధ్య జరిగే అల్టిమేట్ షోడౌన్. ఒకవైపు హిడెన్ లీఫ్ విలేజ్ మిస్చీవియస్ నింజా కిడ్ అయిన నారుటో ఉజ్మాకి, మరొక వైపు ఫ్యూచర్ పైరేట్ కింగ్ అయిన మంకీ డి లూఫీ. ఇది సింపుల్ నింజా వర్సెస్ పైరేట్ ఫైట్ కాదు ఫ్రెండ్స్, ఇది చక్ర పవర్డ్ నింజా టెక్నిక్స్ వర్సెస్ డెవిల్ ఫ్రూట్ రబ్బర్ ఎబిలిటీస్ మధ్య జరిగే ఇంటెన్స్ బ్యాటిల్. ఈ వీడియోలో మనం వీళ్ళ ఆర్జిన్స్, పవర్స్ అండ్ ఎబిలిటీస్, ఫీట్స్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అండ్ ఫైనల్ విన్నర్ గురించి డీటెయిల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హై ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ ఎంటర్ ది బ్యాటిల్ ఫీల్డ్. ఇంకా వీడియోలకు వస్తే ముందుగా మనం వీళ్ళ ఆర్జిన్స్ గురించి చూద్దాం. మొదటిగా మనం కిడ్ నారుటో యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. నారుటో ఉజ్మాకి హిడెన్ లీఫ్ విలేజ్ లో ఆర్ఫన్ గా పెరిగాడు. చిన్నప్పటి నుండి విలేజెస్ అందరు తనని అవాయిడ్ చేసేవాళ్ళు, ఎందుకంటే నైన్ టైల్ ఫాక్స్ కురామా తన బాడీలో సీల్డ్ గా ఉండేది. అందుకే నారుటో లోన్లీనెస్ ని ఫేస్ చేస్తూ హోకేజ్ అవ్వాలనే డ్రీమ్ తో గ్రో అయ్యాడు. ఇరుకా, కకాషి అండ్ టీమ్ 7 గార్డియన్స్ లో నింజాగా ట్రైన్ అయ్యి షాడో క్లోన్ జుట్సు, రాసింగన్ అండ్ కురామా చక్రాన్ని గ్రాడ్యువల్లీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. మన కిడ్ నారుటో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వల్ల స్ట్రాంగెస్ట్ యంగ్ నింజాస్ లో ఒకటిగా మారాడు. ఇప్పుడు మనం కిడ్ లూఫీ ప్రీ టైమ్ స్కిప్ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. మంకీ డి లూఫీ చిన్నప్పుడు యాక్సిడెంటల్లీ గమ్ గమ్ డెవిల్ ఫ్రూట్ తినడం వల్ల తన బాడీ కంప్లీట్ రబ్బర్ గా మారిపోయింది. పైరేట్ కింగ్ అవ్వాలనే డ్రీమ్ తో ఈస్ట్ బ్లూ నుండి గ్రాండ్ లైన్ జర్నీ స్టార్ట్ చేశాడు. జోరో, నమి, శాంజీ, ఉసోప్ అండ్ స్ట్రా హ్యాట్ క్రూ తో కౌంట్లెస్ అడ్వెంచర్స్ చేస్తూ స్ట్రాంగర్ ఎనిమీస్ ని డిఫీట్ చేశాడు. ప్రీ టైమ్ స్కిప్ పీరియడ్ లో గియర్ సెకండ్ అండ్ గియర్ థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్లాక్ చేసి వరల్డ్ ఫేమస్ పైరేట్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇప్పుడు మనం వీళ్ళ వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా మనం కిడ్ నారుటో యొక్క వెపన్స్ అండ్ స్పెషల్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. నారుటో యొక్క బిగ్గెస్ట్ వెపన్ ఏంటంటే చక్ర. షాడో క్లోన్ జుట్సు యూస్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ క్లోన్స్ క్రియేట్ చేయగలడు. రాసింగ్ అండ్ పవర్ఫుల్ స్పిన్నింగ్ చక్ర అటాక్, కునాయ్, షురికెన్ అండ్ నింజా టాక్టిక్స్ కాంబాట్ లో రెగ్యులర్ గా యూస్ చేస్తాడు. కురామా చక్ర యాక్టివ్ అయితే స్పీడ్, స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ అండ్ హీలింగ్ మ్యాసివ్లీ ఇంక్రీజ్ అవుతాయి. వన్ టైల్ చక్ర క్లో స్టేజ్ లో నారుటో డేంజరస్ బీస్ట్ లైక్ ఫైటర్ గా మారతాడు. ఇప్పుడు మనం కిడ్ లూఫీ ప్రీ టైమ్ స్కిప్ యొక్క వెపన్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. లూఫీ రబ్బర్ బాడీ వల్ల బ్లంట్ అటాక్స్ ని ఈజీలీ అబ్జర్వ్ చేస్తాడు. గమ్ గమ్ పిస్టోల్, బజోకా, గ్యాట్లింగ్ అండ్ రీఫల్ లాంటి అటాక్స్ ట్రెమెండియస్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. గియర్ సెకండ్ యాక్టివ్ అయితే స్పీడ్ అండ్ పవర్ యూజ్ గా ఇంక్రీజ్ అవుతాయి. గియర్ థర్డ్ వల్ల జైంట్ సైజ్ పంచెస్ లాంచ్ చేయగలడు. రబ్బర్ ఫిజియాలజీ ఎలక్ట్రిసిటీకి నేచురల్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. ముందుగా మనం కిడ్ నారుటో యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూద్దాం. నారుటో ఒక అన్ప్రెడిక్టబుల్ నింజా. షాడో క్లోన్స్ యూస్ చేసి ఎనిమీస్ ని కన్ఫ్యూజ్ చేస్తాడు. రాసింగ్ అండ్ క్లోజ్ రేంజ్ లో డెవస్టేటింగ్ అటాక్. కురామా చక్ర వల్ల బ్యాటిల్ కంటిన్యూ అయ్యే కొద్దీ స్ట్రాంగర్ అవుతాడు. డిటర్మినేషన్ అండ్ బ్యాటిల్ ఐక్యూ ఫైట్ మధ్యలో ఇంప్రూవ్ అవ్వడం తన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎనిమీ టాక్టిక్స్ ని ఫాస్ట్ గా అండర్స్టాండ్ చేసి కౌంటర్స్ క్రియేట్ చేస్తాడు. ఇంకా కిడ్ లూఫీ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి చూస్తే లూఫీ ఇమెన్స్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ క్రియేటివ్ కలిగిన ఫైటర్. రబ్బర్ బాడీ వల్ల యూనిక్ ఫైటింగ్ స్టైల్ డెవలప్ చేశాడు. గియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల బ్యాటిల్ ఫీల్డ్ లో ప్రెజర్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ చేస్తాడు. ఫియర్లెస్ యాటిట్యూడ్ అండ్ ఇన్సెన్స్ ఎండ్యూరెన్స్ వల్ల సెవెర్ ఇంజరీస్ అయినా కూడా కంటిన్యూ గా ఫైట్ చేయగలడు. కాంబాట్ లో ఇంప్రొవైజేషన్ తన స్పెషాలిటీ అని చెప్పొచ్చు. ఇంకా వీళ్ళ ఫీట్స్ గురించి చూస్తే ముందుగా మనం కిడ్ నారుటో యొక్క ఫీట్స్ గురించి చూద్దాం. నారుటో నేంజీ, గారా, కబూటో అండ్ మెనీ డేంజరస్ నింజాస్ తో ఫైట్ చేశాడు. గారా వన్ టైల్ ఫామ్ ని ఓవర్కమ్ చేయడం మేజర్ ఫీట్ అని చెప్పొచ్చు. రాసింగన్ తో కబూటోని సెవర్లీ డామేజ్ చేశాడు. సాస్కి రిట్రైవల్ ఆర్క్ లో వ్యాలీ ఆఫ్ ది ఎండ్ బ్యాటిల్ లో ఇంక్రెడిబుల్ పవర్ డిస్ప్లే చేశాడు. కురామా చక్ర క్లోక్ యాక్టివ్ అయ్యాక ఎలైట్ నింజాస్ కి ఈక్వల్ గా ఫైట్ చేశాడు. కిడ్ లూఫీ యొక్క ఫీట్స్ గురించి చూస్తే లూఫీ క్రొకడైల్, ఎనెల్, రాబ్లోకి, గేకోమోరియా, ఎనిస్ లాబీలో గేర్ సెకండ్ అండ్ గేర్ థర్డ్ పవర్స్ ఫస్ట్ మేజర్ గా యూస్ చేశాడు. మ్యారిన్ ఫోర్డ్ వార్ లో అడ్మిరల్స్, వార్లార్డ్స్ అండ్ స్ట్రాంగెస్ట్ పైరస్ మధ్య సర్వైవ్ అయ్యాడు. థ్రిల్లర్ బార్క్ అండ్ ఇంపెల్ డౌన్ ఆర్క్స్ లో ఎక్స్ట్రాడినరీ ఎండ్యూరెన్స్ ప్రూవ్ చేశాడు. ఇంకా వీళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే ముందుగా మనం కిడ్ నారుటో యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి తెలుసుకుందాం. మన నారుటో యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే అడాప్టబిలిటీ అండ్ షాడో క్లోన్ స్ట్రాటజీ. కురామా చక్ర ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో హ్యూజ్ పవర్ బూస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. నెవర్ గివ్ అప్ మెంటాలిటీ తన గ్రేటెస్ట్ వెపన్ అని చెప్పొచ్చు. కానీ ఇతని వీక్నెస్ ఏంటంటే చక్ర ఓవర్ యూస్ ఎక్స్ట్రాస్టియేషన్ క్రియేట్ చేస్తుంది. కురామా పవర్ కంప్లీట్ కంట్రోల్ లో లేకపోవడం రిస్కీ అని చెప్పొచ్చు. కిడ్ లూఫీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి చెప్పాలంటే లూఫీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే రా స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అండ్ గియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పొచ్చు.
రబ్బర్ బాడీ మెనీ ఫిజికల్ అటాక్స్ ని కంప్లీట్లీ నెగేట్ చేస్తుంది. కానీ ఇతని వీక్నెస్ ఏంటంటే గియర్ సెకండ్ అండ్ గియర్ థర్డ్ ప్రొలాంగ్డ్ యూస్ బాడీ మీద హెవీ స్ట్రెంత్ క్రియేట్ చేస్తాయి. డెవిల్ ఫ్రూట్ యూజర్ కాబట్టి సీ వాటర్ అండ్ సీ స్టోన్ బిగ్గెస్ట్ వీక్నెసెస్ అని చెప్పొచ్చు. ఒకవేళ వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఆ బ్యాటిల్ సినారియో ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. బ్యాటిల్ స్టార్ట్ అయ్యాక మన నారుటో షాడో క్లోన్స్ క్రియేట్ చేసి మల్టిపుల్ డైరెక్షన్స్ నుండి అటాక్ చేస్తాడు. మరొక సైడ్ మన లూఫీ గమ్ గమ్ క్యాట్లింగ్ ని యూస్ చేసి క్లోన్స్ ని ర్యాపిడ్లీ డిస్ట్రాయ్ చేస్తాడు. మన నారుటో అప్పుడు సర్ప్రైజ్ రాసింగ్ అని అటెంప్ట్ చేస్తాడు. కానీ మన లూఫీ రబ్బర్ ఎజిలిటీతో ఆ అటాక్ ని డాచ్ చేస్తాడు. ఫైట్ ఇంటెన్స్ అవడంతో నారుటో కురామా చక్ర యాక్టివ్ చేస్తాడు. స్పీడ్ అండ్ పవర్ సడన్లీ ఇంక్రీజ్ అవుతాయి. లూఫీ గియర్ సెకండ్ యాక్టివ్ చేసి బ్యాటిల్ ఫీల్డ్ యొక్క స్పీడ్ ని ఈక్వల్ చేస్తాడు. నారుటో హండ్రెడ్స్ ఆఫ్ షాడో క్లోన్స్ యూస్ చేసి లూఫీని సరౌండ్ చేస్తాడు. అప్పుడు మన లూఫీ గియర్ థర్డ్ జైంట్ పంచ్ తో బ్యాటిల్ ఫీల్డ్ ని షేక్ చేస్తాడు. మ్యాసివ్ ఎక్స్ప్లోషన్స్ అండ్ చక్ర క్లాసెస్ ఎంటైర్ ఏరియాని డిస్ట్రాయ్ చేస్తాయి. ఫైనల్ స్టేజ్ లో నారుటో కురామా చక్ర క్లోక్ ఫుల్ గా యూస్ చేస్తాడు. లూఫీ గియర్ సెకండ్ స్పీడ్ అండ్ గియర్ థర్డ్ పవర్ కంబైన్ చేసి నాన్ స్టాప్ అటాక్స్ లాంచ్ చేస్తాడు. బ్యాటిల్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ గా మారుతుంది. ఇప్పుడు మనం ఫైనల్ కంపారిజన్ గురించి చూద్దాం. నారుటో వర్సటాలిటీ, నింజోస్టు అండ్ క్లోన్ స్ట్రాటజీస్ లో సుపీరియర్ అని చెప్పొచ్చు. కురామా చక్ర వల్ల బ్యాటిల్ కంటిన్యూ అయ్యే కొద్దీ నారుటో స్ట్రాంగర్ అవుతాడు. కానీ లూఫీ ఫిజికల్ స్ట్రెంత్, డ్యూరబిలిటీ అండ్ ఎండ్యూరెన్స్ డైరెక్ట్ కాంబాట్ లో మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. గియర్ సెకండ్ అండ్ గియర్ థర్డ్ అఫెన్సివ్ పవర్ నారుటో కి హ్యూజ్ ఛాలెంజ్ క్రియేట్ చేస్తాయి. ఒకవేళ వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే మంకీ డి లూఫీ వర్సెస్ కిడ్ నారుటో, వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే ఎవరు విన్ అవుతారో మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నా ఒపీనియన్ లో వీళ్ళిద్దరు బ్యాటిల్ జరిగితే విన్నర్ ఎవరంటే మంకీ డి లూఫీ. మన లూఫీ ఈ బ్యాటిల్ లో గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన ఇంక్రెడిబుల్ డ్యూరబిలిటీ, గియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఓవర్వెల్మింగ్ ఫిజికల్ పవర్. నారుటో యొక్క షాడో క్లోన్స్ అండ్ కురామా చక్ర వల్ల ఇంటెన్స్ రెసిస్టెన్స్ ఇచ్చిన ప్రీటెన్స్ కి లూఫీ ఆల్రెడీ వార్లార్డ్ లెవెల్ అపోనెంట్స్ ని డిఫీట్ చేసిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటాడు. రబ్బర్ బాడీ వల్ల మెనీ ఫిజికల్ అటాక్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ రెడ్యూస్ అవుతుంది. గియర్ సెకండ్ స్పీడ్ నారుటో మూవ్మెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలదు. వైల్ గియర్ థర్డ్ ఫినిషింగ్ పవర్ డిసైజ్ అడ్వాంటేజ్ ప్రొవైడ్ చేస్తుంది. మన నారుటో ఫ్యూచర్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ నింజాగా ఎవాల్వ్ అయిన కిడ్ నారుటో వర్సెస్ ప్రీటెన్స్ కి లూఫీ మ్యాచ్అప్ లో ఎక్స్పీరియన్స్, ఎండ్యూరెన్స్ అండ్ రా కాంబాట్ పవర్ వల్ల స్లైట్ ఎడ్జ్ మన లూఫీ సైడ్ ఉంటుంది. అందుకే ఈ యంగ్ హీరోస్ చూడడం లో ఫైనల్ విన్నర్ ఎవరంటే మన మంకీ డి లూఫీ. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి? వన్ టైల్ నారుటో ఫుల్ కంట్రోల్ లో ఉంటే రిజల్ట్ చేంజ్ అవుతుందా, లేదా ప్రీటెన్స్ కి లూఫీ ఇంకా గెలుస్తాడా? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ కంపారిజన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.